9వ తరగతి విద్యార్థులకి శుభోదయం నాన్న. మనం ఈరోజు పాఠ్యభాగంలో దీక్షకు సిద్ధం కండి గురించి తెలుసుకున్నాం కదా నిన్నటి వరకు ఉన్న పాఠ్యభాగాలలో. అలాగే దీక్షకు సిద్ధం కండిలో ఉన్న స్వీయరచన ప్రశ్నలు నేను పంపించడం జరిగింది, మీరు అందరు రాసుకున్నారనుకుంటాను. ఇక్కడ పేజ్ నెంబర్ 159లో పేజ్ నెంబర్ 59లో కొన్ని పొడుపు పద్యాలు ఉన్నాయి. పొడుపు కథల్లాగే ఇవి మెదడుకి మనకు పదును పెట్టేవన్నమాట. ఇటువంటివి మీరు చదవండి, ఇది మీరు చదివి తెలుసుకోండి. మీరు అందరూ చదివి తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. రైట్, దీక్షకు సిద్ధం కండి అర్థమైంది కదా. ఈ పాఠ్యభాగంలోంచి మనకి ప్రశ్న జవాబులు వస్తాయి ఇప్పుడు రాబోయే ఎగ్జామ్లో. కాబట్టి రైట్, ఇక్కడి వరకు నేను పంపించాను నాన్న, మీకు ఇక్కడి వరకు పంపించాను. కాబట్టి 4th and 5th and 6th 4, 5, 6 లెసన్లని బాగా చదవండి, ఓకేనా. రైట్, కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి. ఇది ఇక్కడి వరకు నేను పంపించాను కదా. రైట్, 1969 నాటి తెలంగాణ ఉద్యమం రాష్ట్రం సాధించకపోవడానికి, ఆ ఉద్యమం ద్వారా రాష్ట్రం సాధించకపోవడానికి, నేటి ఉద్యమం విజయవంతం కావడానికి కారణాలని మీరు విశ్లేషించండి అంటే ఇది నేను పంపిస్తాను, సరేనా. రైట్, అట్లాగే కింది అంశాలను గురించి సృజనాత్మకంగా లేదా ప్రశంసాత్మకంగా, సృజనాత్మక అంటే క్రియేటివిటీగా, ప్రశంసాత్మకం అంటే తెలుసు కదా, అప్రిషియేషన్ అన్నమాట. తెలంగాణ ప్రజల జీవనానికి, గ్రామాల అభివృద్ధికి తోడ్పడేవి చెరువులు. ఈ చెరువుల ప్రాధాన్యత వివరిస్తూ వీటిని కాపాడడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చే కరపత్రం తయారు చేయండి, చదివి వినిపించండి. కరపత్రం తయారు చేయాలంటే చూడండి, కరపత్రంలో ఏముంటుందంటే ఫస్ట్ హెడ్డింగ్ ఉంటుంది నాన్న, హెడ్డింగ్ తర్వాత విషయం ఉంటుంది, ఓకేనా. అంతే, హెడ్డింగ్ తర్వాత విషయం ఉంటుంది. చివరిలో రైట్ సైడ్లో ఎవరైతే ఈ కరపత్రాన్ని తయారు చేస్తున్నారో వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, ఓకేనా. మీరు తయారు చేస్తున్నారు, మీ పేరు రమేష్ అనుకోండి. రమేష్, నువ్వు విద్యార్థి కార్యాచరణ సమితియా, నువ్వు ఏదంటే మదర్స్ ఇంటిగ్రల్ స్కూల్ అని ఉంటుంది. రమేష్ మదర్స్ ఇంటిగ్రల్ స్కూల్ అని ఉంటుంది. ఇక్కడ పైన ఫస్ట్ ఏముంటుంది చూడండి, కామా పోలీస్ స్టాప్ పెట్టడం మర్చిపోవద్దు. ఇక్కడ హైదరాబాద్ ఇవాళ డేట్ ఉంటుంది, ఓకేనా. మీరు ఎప్పుడు రాస్తారో అది కరపత్రం అన్నమాట, ఓకేనా. సేమ్ అయితే మీరు రాయవలసిన కరపత్రం దేని గురించి అంటే మన చెరువులను గురించి, చెరువుల యొక్క ప్రాధాన్యత వివరించాలి. అంటే చెరువులు ఉండడం ద్వారా ప్రజలకి, మనందరికీ కూడా ఏ విధంగా అది మనల్ని కాపాడుతుంది, చెరువు మనల్ని ఏ విధంగా కాపాడుతుంది, మన అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి, ప్రజల యొక్క సుఖమైన జీవనానికి. చూడండి, గ్రామం అభివృద్ధి చెంది గ్రామాల్లో పంటలు బాగా పండి ఆ ఆహారం అంటే ఆ అన్నము, ఆ బియ్యం మనకు వస్తేనే మనం సుఖంగా ఉండగలం. కాబట్టి మనం సుఖంగా ఉండాలన్నా, మనం డెవలప్ కావాలన్నా చెరువులు ఉండాలి. చెరువుల్లోంచి వచ్చే నీళ్ళ ద్వారా పంటలు పండాలి, తద్వారా గ్రామం అభివృద్ధి చెందాలి. ఇట్లా అన్నమాట. ఇటువంటి విషయాలను వివరిస్తూ వాటిని కాపాడుకోవడంలో, చెరువులని ఇప్పుడు కొంతమంది కబ్జాకోరులు వాళ్ళు వీళ్ళు చెరువులని కబ్జాలు పెట్టి దాన్ని నాశనం చేస్తున్నారు కదా, రకరకాలుగా నాశనాలు చేస్తున్నారు కదా. అటువంటి చెరువులని కాపాడుకోవడంలో, అంటే కబ్జాల నుంచి చెరువులని కాపాడుకోవడంలో భాగస్వాములు కావాలి. తర్వాత దాంట్లో మట్టి పేరుకుపోతుంది, మట్టి తీయడంలో, చెట్లు కొన్ని పిచ్చి మొక్కలన్నీ పోతాయి, అవన్నీ తీసివేయడంలో ప్రజలందరి సహకారం ఉండాలని చెప్పేసి మీరు ప్రజలకు ఒక పిలిపిస్తున్నారు మీ ద్వారా, ఓకేనా. అట్లా పిలిపిస్తూ మీరు ఒక కరపత్రాన్ని తయారు చేయండి, చదివి వినిపించండి. మీరు స్కూల్కు రాలేరు కాబట్టి తయారు చేయండి, మీ క్లాస్ వర్క్లో రాయండి. ఇది మీ పని, ఇది నేను పంపిస్తాను, సరేనా. అర్థమైంది కదా. రైట్, నెక్స్ట్ కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలకు అర్థాలు రాస్తూ సొంత వాక్యాల్లో ప్రయోగించండి. నేను వీటికి అర్థాలు చెప్తాను, మీరు సొంత వాక్యాల్లో రాయండి. అహర్నిశలు అంటే రాత్రి పగళ్ళు, ఓకేనా. పంపించనా నేను మరి? ఓకే, నేను పంపించేస్తాను, సరేనా. అహర్నిశలు అని చెప్తాను, అయినప్పటికీ నేను పంపిస్తాను. అహర్నిశలు అంటే రాత్రి పగలు, ఓకేనా. రాబందులు అంటే ఏంటి, పీకు తినేవారు కదా. రాబందులు అంటే ఒక రకమైన పక్షి, పీకు తింటుంది అనమాట. అట్లా జనత అంటే జనం, ఓకేనా. ఇది నేను పంపించేస్తాను, మీరు రాసేయండి, సరేనా. నెక్స్ట్, ఇచ్చిన వివరణలకు సరిపడే జాతీయాలను బ్రాకెట్లో ఇవ్వబడిన వాటి నుండి ఏరి వాటికి ఎదురుగా ఉన్న గల్లలో రాయండి. ఇక్కడ కొన్ని వివరణలు ఇచ్చాడు కదా, కింద వివరణలు ఇచ్చాడు, ఇక్కడ జాతీయాలు ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి మనము, ఈ బ్రాకెట్లలో ఉన్న వాటి నుండి వీటికి సంబంధించినవి ఏవి ఉన్నాయో దాన్ని
ఫైండ్ అవుట్ చేయాలి. వాటికి ఎదురుగా ఉన్న గల్లలో రాయాలి. ఏవైతే సరిపోతాయో సరిపడే వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాము, నేను పంపిస్తాను, అయినప్పటికీ ఒకసారి చూద్దాం. ఇది ఆశలు వదులుకోవడం. ఆశలు వదులుకోవడం అంటే తిలోదకాలు ఇవ్వడం. ఇది ఫస్ట్ వన్. తిలోదకాలు ఇచ్చేయడం అంటే ఏంటి? ఆశలు వదిలేసుకోవడం. బలవంతంగా అణిచివేయడం. ఉక్కుపాదం మోపడం. ఉక్కుపాదం మోపడం అంటే అర్థం ఏంటి? బలవంతంగా అణిచివేయడం. మితిమీరిపోవడం, కట్టలు తెంచుకోవడం. అవకాశవాదం, ఏ ఎండ కాగొడుగు. ఇంతే. అంటే దీనికి ఆశలు వదులుకొనటం అనేదానికి ఇది ఇక్కడ రాయాలన్నమాట. ఇలాగే రాయండి, నేను పంపిస్తాను. సరేనా? ఓకే, రైట్. వ్యాకరణ అంశాలు. కింది వాక్యాల్లో సంధి పదాలను గుర్తించి ఆ పదాలను విడదీసి సంధి పేర్లను పేర్కొనండి. దీంట్లో సంధి పదాలు ఏమున్నాయో, ఈ వాక్యాల్లో సంధి పదం ఏదుందో మీరు గుర్తించాలి. తర్వాత ఆ పదాలను విడదీసి రాసి దాని సంధి పేరు రాయాలి. కోపోద్రిక్తులైన, కోప ప్లస్ ఉద్రిక్తులైన, కోప ఆకి ఊ వచ్చింది, ఏమవుతుంది? ఓ అయింది కదా, గుణసంధి. ఓకేనా? నేను రాస్తాను చూడండి. కోపోద్రిక్తులైన గుణసంధి. అకారానికి ఉకారం వస్తే ఉకారం వచ్చింది చూడండి. ఓ, కోపో. ఈ మీకు తెలుసు కదా నాన్న, అక్షరాల్లో ఇక్కడ ఓ ఉందనేది తెలుసు కదా. ఆ ప్లస్ ఊ ఈక్వల్ టు ఓ అయింది కదా, గుణసంధి. అకారానికి ఈ ఓ రూల్ వస్తే ఏ ఓఆర్లు వరుసగా వస్తాయి. ఏ ఓఆర్లను గుణాలు అంటారు, కాబట్టి గుణసంధి. అట్లా వీటిని రాయండి మీరు. నమ్మిన సిద్ధాంతం కోసం గొప్పవారు ప్రాణాలు అర్పించడం చేస్తూనే ఉంటారు. ఇది సంధి పదం. సత్య అహింసలు, ఇది సంధి పదం. దాన్ని సంధి విడదీయండి, రాయండి. ఓకేనా? రైట్. కింది సమాస పదాలకు చెందిన కింది పట్టికను పూరించండి. రైట్. అంగుళం సమాసం పేరు. ధర్మయుద్ధం, ధర్మం కొరకు యుద్ధము. రక్తపాతం, రక్తం యొక్క పాతము, షష్ఠి తత్పురుషము. శాంతి సందేశం, శాంతి యొక్క సందేశము, షష్ఠి తత్పురుషము. 4 ఎకరాలు, 4 సంఖ్య గల ఎకరాలు, ద్విగు సమాసము. ఓకేనా? ఇది కూడా నేను పంపిస్తాను, మీరు రాసేయండి. ఇది రాస్తారా మీరు? నేను పంపించనా? రాస్తారా? రైట్, పంపించేస్తాను, రాసేయండి. సరేనా? నెక్స్ట్, కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి. వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు. వేలాది యువకులు కారాగారాలకు వెళ్ళారు. నేను రాస్తాను చూడండి. వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు, వేలాది యువకులు కారాగారాలకు వెళ్ళారు అంటే వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొని కారాగారాలకు వెళ్ళారు. దీన్ని సంయుక్త వాక్యంగా రాశాం. గాంధీ విధానాలు ఆచరించాలి. గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి. గాంధీ విధానాలు ఆచరించి మంచిని సాధించాలి. ఒకటి. ఇంకొకటి రకంగా కూడా గాంధీ విధానాలను ఆచరించి ఆ విధానాల ద్వారా మంచిని సాధించాలి. ఓకేనా? రైట్. ఇది కూడా నేను పంపిస్తాను, మీరు రాసేయండి. ప్రాజెక్ట్ పని ఉంది కదా. ఓకే, రైట్. నెక్స్ట్, చెలిమి, 7th లెసన్. పొన్నికంటి తెలంగాణ గారు రాసినటువంటి చెలిమి. చెలిమి అంటే మీకేం తెలుసా? చెలిమి అంటే అర్థం స్నేహం. చెలిమి అంటే ఏంటి అర్థం? స్నేహం. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది చదివి మనం తెలుసుకుందాం. పాలకులు, పండితులు, శిష్టులు నిత్య జీవితంలో విరివిగా సంస్కృతం ఉపయోగించడం చేత కావ్య భాషలో 3 వంతులు సంస్కృత పదాల ఆధిక్యత కనిపిస్తుంది. శ్రీనాథుని కాలం నాటికి సుదీర్ఘ సంస్కృత సమాసాలే పద్యాలన్నింటిలో నిండిపోయాయి. తెలుగు మాటలు కనిపించకుండా పోయే స్థితి ఏర్పడ్డది. సంస్కృతాన్ని ఉపయోగించి ఎంత గొప్పగా పద్యరచన చేసినా కవులు తమ కావ్యాల్లో ఒక్కటైన అచ్చ తెలుగు పద్యాన్ని రాసేవాళ్ళు. ఆ ఒక్క పద్యానికే లోకులు ఆనందంతో పొంగిపోయేవాళ్ళు. ఒక కావ్యాన్ని అంతా అచ్చంగా తెలుగు పద్యాలతో రచించిన విశిష్ట కవి పొన్నికంటి తెలగన గారు. ఈ పొన్నికంటి తెలగన గారు అచ్చ తెలుగు భాషలో ఒక్కటి కూడా సంస్కృత పదము, ఇంగ్లీష్ పదము, అరబీ పదము, పారసీక పదము అంటే వేరే భాష పదాలు ఏమీ లేకుండా కేవలం తెలుగు పదాలతో ఒక
కావ్యాన్ని రాశాడు. మామూలుగా పాలకులు, పండితులు, శిష్టులు అంటే పాలకులు అంటే పాలించేవారు, పండితులు అంటే బాగా చదువుకున్నవారు, శిష్టులు అంటే మామూలు ప్రజలు నిత్య జీవితంలో ఎక్కువ సంస్కృతం ఉపయోగిస్తారు. అందుచేత అప్పట్లో ఇదంతా ఒకప్పటి కాలం, ఎప్పుడు 16వ శతాబ్దానికి చెందిన మాట ఇది. ఓకేనా, రైట్. అయితే మనము శ్రీనాథుడి నుంచి కావచ్చు, శ్రీనాథుడు చాలా గొప్ప కవి. చాలామంది కవులు సంస్కృత భాషా పదాలని తెలుగులో వాడుతూ సంస్కృతం తెలుగు మిక్స్ అయిన పదాలు వాడుతూ ఉంటారు. అయితే పొన్నిగంటి తెలగనకారు ఒక్క సంస్కృత పదం లేకుండా, ఒక్క పరభాషా పదం లేకుండా, ఒక్కటి కూడా పరభాషా పదం లేకుండా తెలుగు ఓన్లీ అచ్చ తెలుగు పదాలతో అతను కావ్యాన్ని రాశాడు. ఒక పద్యం రాయడమే గొప్ప అనుకుంటే అతను ఒక కావ్యం రాశాడు, ఒక పుస్తకమే రాశాడు. సంస్కృత పదాలు కావ్య భాషలో ఎందుకు ఉండేవి? ఎందుకు ఉండేవి? ప్రజలందరూ వాడుకలో ఉన్నాయి కాబట్టి ఉండేవి. తెలుగు పద్యాన్ని ప్రజలు ఎందుకు మెచ్చుకునేవాళ్ళు? ఎందుకంటే తెలుగు మన భాష, తెలుగు మన భాష, అమ్మ భాష, మాతృభాష కదా, రైట్. కాబట్టి తెలుగు భాష పద్యాన్ని, తెలుగు పద్యాన్ని ఒక్కటి కూడా సంస్కృతం లేకుండా, వేరే భాష పరభాషా పదాలు లేకుండా చెప్పేటువంటి తెలుగు పద్యాన్ని ప్రజలు మెచ్చుకునేవాళ్ళు. మూడోది, పద్యాల్లో సుదీర్ఘ సంస్కృత సమాసాలు ఉండటం వలన లాభమా నష్టమా? ఎందుకు? పద్యాల్లో సుదీర్ఘ తెలుగు భాష పదాల్లో సంస్కృత భాష సమాసాలు ఉండటం వల్ల లాభం అంటే ఏమి లేదు, నష్టమే. ఎందుకంటే తెలుగు భాష కంటే కూడా సంస్కృత భాషను ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి తెలుగు భాషకి నష్టం కలిగించేది కాబట్టి అది నష్టమే. సంస్కృతం మాతృభాష అయిన వారికి అది నష్టం కాదు. అచ్చ తెలుగు పద్యాలతో కావ్యం రచించిన తెలంగాణ కవి ఎవరని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ కవి పొన్నికంటి తెలగన గారు, రైట్. ఓకేనా, చెలిమి పాఠం గురించి నేర్చుకున్నాము. ఇంకొక మాట ఏం నేర్చుకున్నాం? అచ్చ తెలుగు కావ్యం అనేటువంటిది ఒక మాట నేర్చుకున్నాము. అది రాసిన కవి ఎవరు? పొన్నిగంటి తెలగన. పాఠం యొక్క నేపథ్యం తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది. ప్రతిష్టానపురం అనేటువంటి ఆ ప్రతిష్టానపురానికి రాజు యాయాతి. మాహిష్మతి రాజ్యం ఎట్లాగో ప్రతిష్టానపురం అనేది ఒక రాజ్యం అన్నమాట. ఆ రాజ్యానికి రాజు యాయాతి. అతడు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు దారి తప్పి జాబాలి అనే ఋషి ఆశ్రమం చేరుకుంటాడు. జాబాలి అతనికి రామాయణ కథ సంక్షిప్తంగా చెప్పి ఒంటరిగా అడవిలో తిరగరాదని ఉపదేశించి పంపిస్తాడు. తిరిగి వెళ్తున్న యాయాతి దప్పిక గొని ఒక నూతి దగ్గరికి పోయాడు. ఆ నూతిలోనున్న ఒక స్త్రీ తనను రక్షించుమని ఏడుస్తుంటే అతడు కాపాడుతాడు. అప్పుడు అక్కడికి చేరిన ఆమె చెలికత్తె రాజుతో వివరించిన సంగతులే ఈ పాఠం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది యాయాతి చరిత్రలోంచి పొన్నిగంటి తెలంగాణ రాసినటువంటి అచ్చ తెలుగు కావ్యం యాయాతి చరిత్ర. పొన్నిగంటి తెలంగాణ గారు రాశారు, తెలంగాణ కవి. సరే, అయితే బాగా వినండి. ఇప్పుడు చెప్పుకునే ఈ పాఠం నేపథ్యం మనకి చెలిమి పాఠ్యభాగం అర్థం అవ్వాలంటే చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి ప్రతిష్టానపురం అనేది ఒక రాజ్యం పేరు నాన్న. ఇప్పుడు లైక్ బాహుబలిలో మాహిష్పతి అని ఒక రాజ్యం ఎట్లాగో ప్రతిష్టానపురం అనేది ఒక రాజ్యం యొక్క పేరు. ఆ రాజ్యానికి రాజు ఎవరు? యాయాతి. అతడి పేరు యాయాతి. ఇది అచ్చ తెలుగు పదం, యాయాతి. అతడు ఒకసారి వేటకు వెళ్ళాడంట. అట్లా వేటకు వెళ్ళినప్పుడు దారి తప్పాడు, అడవిలో దారి తప్పాడు. ఎందుకు దారి తప్పాడు? అప్పుడు గూగుల్ మ్యాప్స్లో ఏం లేవు కదా, అందుకని అడవిలో దారి తప్పాడా? రైట్, కావచ్చు. అప్పుడు సరైన దారి వెతుక్కోవడానికి అతనికి వీలు కాలేదన్నమాట. అయితే జాబాలి అనేటువంటి ఒక ఋషి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు. అతడు జాబాలి అనే పేరు గల ఋషి ఆశ్రమానికి చేరుకున్నాడు యాయాతి రాజు. జాబాలి అతనికి రామాయణ కథ సంక్షిప్తంగా చెప్పాడు. సంక్షిప్తంగా అంటే పూర్తిగా కట్టె కొట్టే తెచ్చే విధంగా, అంటే సాగదీత లేకుండా సంక్షిప్తంగా చెప్పాడనమాట. ఒంటరిగా అడవిలో తిరగరాదని ఉపదేశించి పంపిస్తాడు. ఇంకా ఆ రాజుకి ఏం చెప్తాడు? నువ్వు ఒంటరిగా అడవిలో తిరగకు అని చెప్పి ఉపదేశాన్ని ఇచ్చి పంపించేశాడు. తిరిగి వెళ్తున్న యాయాతి, అంటే తిరిగి తన రాజ్యానికి వెళ్తున్నటువంటి యాయాతి దప్పిక అనేది అచ్చ తెలుగు పదం నాన్న. దప్పిక గొని అంటే ఏంటి?
దప్పిక గొని అంటే దాహం వేసి, అతడు తిరిగి వెళ్తున్నప్పుడు అతనికి దాహం వేసింది. దప్పిక కొని దాహమైంది. ఒక నూతి, నూతి అంటే బావి, నూతి అనేది అచ్చ తెలుగు పదం. ఓకేనా. నూతి దగ్గరకు పోయాడు. ఆ నూతిలోనున్న ఒక స్త్రీ తనను రక్షించుమని ఏడుస్తుంటే అతడు కాపాడుతాడు. ఆ నూతి దగ్గరికి వెళ్ళాడు కదా, ఆ నూతిలో ఒక స్త్రీ ఉందంట. ఆమె ఏమంటుంది? తనను రక్షించమని ఏడుస్తుంది. నేను ఈ నూతిలో పడిపోయాను, నన్ను రక్షించని ఆ స్త్రీ ఏడుస్తుంది. అప్పుడు అతడు కాపాడుతాడు. అలా కాపాడిన తర్వాత అక్కడికి చేరిన ఆమె చెలికత్తె, ఆ స్త్రీ ఉంది కదా, ఆ స్త్రీ యొక్క చెలికత్తె రాజుతో అంటే యాయాతితో వివరించిన సంగతులు, ఆమె ఏం వివరించింది, ఏం చెప్పిందో అది ఇప్పుడు మనం పాఠ్యభాగంలో నేర్చుకోబోతున్నాం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చమైన తెలుగు మాటలతో రాసిన కావ్యం ఇది. అచ్చతెనుగు కావ్యం. తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చతెనుగు కావ్యం యాయాతి చరిత్ర. దీన్ని రచించిన కవి పొన్నికంటి తెలగన. ఈ పాఠం యాయాతి చరిత్రలోని తృతీయాశ్వాసంలోనిది. తృతీయ అంటే మూడవ, ఆశ్వాసం అనేది పార్ట్, మూడవ పార్ట్లోంచి తీసుకోబడింది. సరే, ఇది కావ్య ప్రక్రియకు చెందినది. కావ్యాల్లో పద్యాలు ఉంటాయి కదా, అయితే పద్యాలు రాయాలంటే సంస్కృత పదాలను ఉపయోగించాలి. ఎందుకు ఉపయోగించాలంటే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకున్నానా, ఏ భాష అయినా సరే మాట్లాడుతున్నప్పుడు అంటే చుట్టుపక్కల ఉన్న భాషలతో అది మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ ఉంది, హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో తెలుగు మాట్లాడే వాళ్ళే కాకుండా హిందీ మాట్లాడే వాళ్ళు, ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. హిందీ, ఉర్దూ, తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక భాష పదాలు ఇంకో భాషలో మనకి ఆదాన ప్రదానాలు అవుతాయి అన్నమాట, ఎక్స్చేంజ్ అవుతాయి. రైట్, ఏమవుతాయి? ఎక్స్చేంజ్ అవుతాయి. ఒక భాషా పదాలు ఇంకో భాషా పదాలు ఎక్స్చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు చాలా పదాలు ఉన్నాయి అట్లా, ఏమంటారు, ఒక భాషలోంచి ఇంకో భాషలోకి వచ్చి. దస్తావేజులు అంటారు, తహసీల్దార్ అంటారు, ఎంఆర్ఓ. మామూలుగా ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్, అది ఇంగ్లీష్. ఎంఆర్ఓ. తహసీల్దార్ అంటారు, అది అరబీ పదం. తహసీల్దార్ అనేది అరబీ పదం. మరి అది తెలుగు పదంలాగా వాడేస్తున్నాం మనం. ఎంఆర్ఓ ఇంగ్లీష్ పదం, తెలుగు పదం లాగానే వాడేస్తున్నాం, తెలుగులో మాట్లాడేస్తున్నాం. దస్తావేజులు అంటారు. ఓకేనా. దస్తావేజులు లేదా బాండ్ పేపర్స్ అంటాం మనం. దస్తావేజులు అనేది కూడా అది ఉర్దూ పదం. కాబట్టి అంటే ఉదాహరణకు చెప్తున్నాను నేను, ఉదాహరణకు కాదు, నిజం కూడా. ఒక భాష మాట్లాడుతున్నప్పుడు ఆ భాష పక్కన వేరే భాష ప్రజలు ఉన్నప్పుడు ఈ భాషలోంచి ఆ భాషలోకి, ఆ భాషలోంచి ఈ భాషలోకి ఎక్స్చేంజ్ అవుతాయి, పదాలు ఎక్స్చేంజ్ అవుతాయి. ఒకప్పుడు 16వ శతాబ్దంలో సంస్కృత భాషా ప్రభావం ఎక్కువగా ఉండేది. సంస్కృత భాష పదాలు ఉపయోగించకుండా అచ్చ తెలుగు మాటలతో కావ్యం రాయడం అంటే అగ్గి మీద సాము లాంటిది, కత్తి మీది సాము లాంటిది. అటువంటి ధైర్యాన్ని చేసిన కవి పొన్నికంటి తెలగన గారు. పొన్నికంటి తెలగన. ఓకేనా. పొన్నికంటి తెలగన. తెలుగు సాహిత్యంలోనే తొలి అచ్చ తెలుగు కావ్యం యాయాతి చరిత్ర. యాయాతి అనేటువంటి రాజు చరిత్ర. దీన్ని రచించిన వారు పొన్నికంటి తెలగన. ఓకేనా. రైట్. అచ్చ తెలుగు కావ్యం అంటే అర్థమైంది కదా. రైట్. ఇప్పుడు కవి పరిచయం చూద్దాం. ఇది అతని ఊహా చిత్రం, ఇమాజిన్ చేసుకున్నది. అచ్చ తెనుగులో నియమబద్ధమైన కావ్యరచనకు పూనుకున్న పొన్నికంటి తెలగనామాత్యుడు అచ్చ తెనుగు ఆదికవిగా సుప్రసిద్ధుడు. గోలకొండ పరిసరాలలో పొట్ల చెరువు, పూర్వపు మెదక్ జిల్లా, నేటి సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు తెలగన నివాస గ్రామం. తండ్రి పేరు భావనామాత్యుడు. అచ్చ తెనుగు కావ్యరచనకు స్వయంగా తానే నియమాలేర్పరిచి తదనంతర కవులకు మార్గదర్శకుడయ్యాడు. యాయాతి చరిత్ర కావ్యము అచ్చ తెలుగు కావ్యాల్లో మొదటిదే కాక అత్యుత్తమమైనది. దీన్ని ఒక మహమ్మదీయ సరదారుకు అంకితమియ్యడం కూడా ఒక ప్రత్యేకమైన అంశమే. రైట్. అచ్చ తెలుగులో అంటే ఒక్కటి కూడా సంస్కృత భాష లేదా ఇతర భాష పదం లేకుండా ఓన్లీ తెలుగు పదాలు మాత్రమే పెట్టుకొని నియమబద్ధమైన కావ్యరచనకు పూనుకున్నవాడు పొన్నికంటి తెలగన గారు.
ఇతడు అచ్చతెనుగు ఆది కవిగా సుప్రసిద్ధుడు. గోలకొండ తెలుసు కదా, గోల్కొండ తెలుసు కదా మీ అందరికీ. గోలకొండ, ఒకప్పుడు అది గోలకొండ, ఇప్పుడు గోల్కొండ అంటున్నాము. పేరు మారుతూ ఉంటుంది, జనాలు మారుతున్నప్పుడు ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు, భాషా విధానాలు అన్నీ మారిపోతాయి. యాక్చువల్గా గోలకొండ, దాన్ని ఈ గోలకొండ ఏంద్రా బాబు అనే లేక గోల్కొండ అనేస్తున్నారు. అట్లా అనమాట, పేర్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు సరే, మనది నిజానికి హైదరాబాద్ కాదు, భాగ్యనగరం నిజానికి. అట్లా పేర్లు మారుతుంటాయి, అది వేరే విషయం. ఓకేనా. గోల్కొండ పరిసరాలలో ఉన్నటువంటి పొట్ల చెరువు, గోల్కొండ దగ్గరలో ఉన్నటువంటి పొట్ల చెరువు, అదేంటి, పటాన్ చెరువు. ఇంతకుముందు మెదక్ జిల్లాలో ఉండేది, నేడు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పటాన్ చెరువు తెలంగాణ యొక్క నివాస గ్రామం. తెలంగాణ ఎక్కడ పుట్టాడు? పటాన్ చెరువులో పుట్టాడు. తండ్రి పేరు భావనామాత్యుడు. ఇతడి తండ్రి పేరు ఏంటి? భావనామాత్యుడు. అచ్చతెనుగు కావ్యరచనకు స్వయంగా తానే నియమాలు ఏర్పరిచి, ఈ తెలంగాణ గారే అచ్చతెనుగు కావ్యం అంటే ఎలా ఉండాలి అనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఈయనే ఏర్పరిచారు. తదనంతర కవులకు మార్గదర్శకుడయ్యాడు. ఇతని తర్వాత వచ్చిన తదనంతర అంటే ఇతని తర్వాత వచ్చినటువంటి కవులు ఎవరైతే ఉన్నారో అచ్చతెనుగు కావ్యం రాయాలనుకున్న వాళ్ళకి ఇతడు మార్గదర్శకుడు అయ్యాడు. మార్గదర్శకుడు అంటే దారి చూపినవాడు, ఒక దారి చూపిన వాడిని మార్గదర్శకుడు అంటారు. యాయాతి చరిత్ర కావ్యము అచ్చతెనుగు కావ్యాల్లో మొదటిది. యాయాతి చరిత్ర అనే ఈ కావ్యము ఏంటి, అచ్చతెనుగు కావ్యాల్లో ఫస్ట్దే కాదు, అత్యుత్తమైనది, ద బెస్ట్. అచ్చతెనుగు కావ్యాల్లో యాయాతి చరిత్ర ఫస్ట్ వన్ అండ్ ద బెస్ట్ వన్. దీన్ని ఒక మహమ్మదీయ సరదారులు అంటే ఏమంటారు, సుబాలని ఉండేవి మన గోల్కొండ ప్రభుల కాలంలో. వరంగల్ సుబా, దక్కనీ సుబా, నైజాం సుబా, ఇట్లా కొన్ని సుబాల పేర్లు ఉండేవి. ఓకేనా. సుబాలు అంటే ఇప్పుడు మన జిల్లా కంటే కొంచెం పెద్దవే అన్నమాట. సుబాలు, పరగణాలు ఇట్లా అని పెట్టుకునేవారనమాట దొరలు. వాళ్ళంతా ఎవరు, మన నిజాం ప్రభువు పాలనంతా డిఫరెంట్. ఇప్పుడు ఏదైతే ఇండియా అనేది ఒక కంట్రీ, తెలంగాణ అనేది ఒక స్టేటు, హైదరాబాద్ అనేది ఒక డిస్టికు, ఇట్లా మనం డిస్టిక్, మండల్, విలేజ్, డిస్టిక్, మండల్ ఇట్లా ఎట్లా పెట్టుకున్నామో అప్పుడు సుబాలని పెట్టుకునేవారు అనమాట. అర్థమైందా? ఆ సుబాలకి సరదారులు ఉండేవారు. సుబాకి సరదారు అని ఉండేవాడు అనమాట. అంటే ఒక డిస్టిక్కి కలెక్టర్ ఎట్లాగో ఆఫీసర్ ఉంటాడు కదా, కలెక్టర్, ఆయన ఎట్లాగో ఈ సరదారు అట్లా అన్నమాట. ఓకేనా. అతనికి అంటే ఇది అచ్చతెనుగు కావ్యము, దీన్ని ఒక మహమ్మదీయ సరదారుకు అంకితం ఇచ్చాడు. అది గొప్పతనం, ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనము, ప్రత్యేకమైన అంశం అది. ఓకేనా, రైట్. ఇప్పుడు పాఠంలోకి వెళ్ళిపోదాం. అర్థమైంది కదా బంగారం, చెలిమి? పాఠం యొక్క నేపథ్యం అర్థమైంది కదా. యాయాతి అనే రాజు వేటకు వెళ్ళాడు, దారి తప్పి ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ముని రామాయణ కథని చెప్పి అతన్ని ఇంటికి పంపించాడు, అడవిలో ఒంటరిగా తిరగకూడదని. అలా వెళ్తున్నప్పుడు అతనికి దాహం వేసింది. ఒక బావి దగ్గరికి వెళ్ళాడు, నూతి దగ్గరికి. అక్కడ ఒక స్త్రీని కాపాడాడు, ఆ బావిలో ఏడుస్తున్నటువంటి స్త్రీని. అప్పుడు ఆ స్త్రీ యొక్క చెలికత్తె వచ్చి రాజుతో వారి గురించిన విశేషాలని చెప్తుంది. అదేంటో చూద్దాం. సృష్టిలో తీయనిది స్నేహం, తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి, తోబుట్టువుతో పంచుకోలేనివి కూడా స్నేహితులతో చెప్పుకుంటారు. మన తప్పులను ఎత్తి చూపడం, మంచిని ప్రశంసించడం, అవసరమైనప్పుడు సహాయం చేయడం, ఆపదల్లో విడవకుండా ఉండడం, రహస్యాలను దాచుకోవడం అనేవి మిత్రుని లక్షణాలు. ఎంతో కలిసిమెలిసి ఉండే స్నేహితులు ఒక్కొక్కసారి హఠాత్తుగా శత్రువులుగా మారిపోతుంటారు. అట్లా మారటానికి కారణాలేవి, అవి విశ్లేషించుకునేందుకు ఈ పాఠం చదువుదాం. అంటే స్నేహం నిజంగా మీరు ఈ పాట విన్నారో లేదో నేను పాడడానికి ప్రయత్నిస్తాను వీలైనంత మంచిగా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిను వీడిపోదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా
నిను వీడిపోదురా. అంటే స్నేహం యొక్క గొప్పతనాన్ని చెప్తూ చాలా గొప్ప పదాలున్నాయి, పదాలున్నాయి, పద్యాలున్నాయి, పాటలున్నాయి, గేయాలున్నాయి. సరే, సృష్టిలో తీయనిది స్నేహం. సృష్టిలో అమ్మ ప్రేమ తర్వాత, అమ్మ నాన్నల ప్రేమ తర్వాత, ముఖ్యంగా అమ్మ ప్రేమ తర్వాత స్నేహితులే చాలా మనకి ఎక్కువ అన్నమాట. సృష్టిలో తీయనిది స్నేహం, చాలా తీయనైనది. తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి. చూడండి, అమ్మ యాక్చువల్గా అమ్మ అంటే నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, మనకి చాలా ఇష్టం. అటువంటి తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని మాటలని, మన భావాలని, మన ఫీలింగ్స్ని మనం ఎవరికి చెప్పుకుంటాం? స్నేహితులకి చెప్పుకుంటాం. కాబట్టి స్నేహం అనేది గొప్పదే కదా. అమ్మ నాన్నల తర్వాత స్నేహం గొప్పదే. తర్వాత తోబుట్టువుతో పంచుకోలేనివి. తోబుట్టువు అంటే మనతో పాటు పుట్టినవారు, మన కూడా పుట్టినవారు. తోబుట్టు అంటే మన కూడా పుట్టినవారు, అంటే అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, వీళ్ళు అన్నమాట తోబుట్టువులు, బ్రదర్ అండ్ సిస్టర్. వాళ్ళతో పంచుకోలేనివి కూడా, వాళ్ళతో మనము చెప్పుకోలేనివి కూడా స్నేహితులతో చెప్పుకుంటాం. కరెక్ట్ కదా. అమ్మా నాన్నలకు చెప్పుకోలేనివి మనతో కలిసి పెరుగుతున్నటువంటి మన అక్క, చెల్లి, తమ్ముడికి చెప్పుకోలేనటువంటివి కూడా మనము స్నేహితులతో చెప్పుకుంటాం. అయితే మన తప్పులను ఎత్తి చూపడం, మనం ఏదైనా తప్పు చేస్తే ఇదిగో నాన్న, ఇదిగో రరే, స్నేహితుడు అరే అంటాడు కదా, అరే అంటాడు, ఏమే అంటాడు, అది అంటాడు కదా, రైట్. మన స్నేహితుడు మనల్ని ఎలాగైనా పిలుస్తాడు. అయితే ఇప్పుడు ఒక పద్యం మీకు చెప్పాలి. కూరిమిగల దినములలో నేరములెన్నడు గల్గనేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. కూరిమిగల దినములలో నేరములెన్నడను గలుగనేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఒక స్కూల్ ఉంది, ఒక క్లాస్ ఉంది, లేదా ఒక సమాజంలో ఒక కుటుంబం ఉన్నది. ఎక్కడైనా సరే కూరిమి అంటే స్నేహభావము, ప్రేమభావం ఉన్నప్పుడు అక్కడ ఇద్దరు మనుషుల మధ్యలో, లేదా సమాజం మధ్యలో, మతాల మధ్యలో ఎక్కడైనా సరే స్నేహభావం ఉన్నప్పుడు, అంటే ఫ్రెండ్షిప్ ఫీలింగ్ ఉన్నప్పుడు నేరములెన్నడు గలగను, కూరిమి గల దినములలో నేరములెన్నడు గలగనేరవు. అంటే స్నేహభావము ఉంటే, ఫ్రెండ్షిప్ అంటాం కదా, ఫ్రెండ్షిప్ అనే ఫీలింగ్ ఉంటే ఎదుటివాడు చేసేది మనకి తప్పుగా అనిపించదు. కూరిమి గల దినములలో నేరములెన్నడు గలగనేరవు అంటే అదే అన్నమాట, మనకి తప్పుగా అనిపించదు. మరియా కూరిమి విరసంబైనను, ఒకవేళ స్నేహభావం లేకుండా వేరే భావంతో ఉన్నావు అనుకో, నేరములే తోచుచుండు, ఏమవుతుంది? ఎదుటివాడు మాట చెప్పినా, చూపు చూసినా, కన్ను తిప్పినా, కాళ్ళు తిప్పినా, చేతెత్తినా ఏదైనా సరే మనకు తప్పుగానే అనిపిస్తుంది. అంటే మనము ప్రజల పట్ల, ఇతరుల పట్ల స్నేహభావంతో ఉండాలి. మన పట్ల మనం స్నేహభావంతో ఉండాలి, అందరితో కూడా స్నేహభావంతో ఉండాలి. మన స్నేహితుడు ఏం చెప్తాడు? నువ్వు తప్పు చేస్తే అరే ఇది నువ్వు తప్పు, ఇది చేయకూడదు నువ్వు అని మనకి చెప్పాలి. అది నిజమైన స్నేహితుడు. మంచిని ప్రశంసించడం, రైట్, వెరీ గుడ్. నువ్వు చేసేటువంటి మంచి పనిని దాన్ని అప్రిషియేట్ చేయడం, ప్రశంసించడం. అవసరమైనప్పుడు సహాయం చేయడం, ఇది చాలా ముఖ్యం. యాక్చువల్గా ఇవాళ రేపు స్నేహం అంటే ఇదే అనుకుంటున్నారు, అవసరమైనప్పుడు సాయం చేయడం. అదే కాదు, ఇవి కూడా ఉండాలి. ఆపదల్లో విడవకుండా ఉండడం. కొంతమంది ఇవాళ రేపు స్నేహాల్లో నీకు ఏదైనా ఆపద రాగానే కనిపించకుండా పోవడం అంటే జస్ట్ అవాయిడ్ చేస్తున్నారనమాట. అట్లా ఉండకూడదు నాన్న, ఓకేనా. రహస్యాలను దాచుకోవడం, ఇది అత్యంత ముఖ్యమైనది. ఏంటి? నువ్వు ఒక మంచి స్నేహితుడిగా ఉండాలనుకుంటే నీ స్నేహితుడు చెప్పిన రహస్యమైన విషయాల్ని దాచుకోవాలి. వాటిని ఎవరితోనూ, ప్రాణం పోయినా ఎవరితోనూ చెప్పకూడదు, ఓకేనా. అది ఒక మంచి మిత్రుని లక్షణాలు. ఎంతో కలిసిమెలిసి ఉండే స్నేహితులు ఒక్కొక్కసారి హఠాత్తుగా శత్రువులుగా మారిపోతారు. ఒక్కొక్కసారి ఏమవుతుంది? సడన్గా శత్రువులుగా మారిపోతారు. అట్లా మారటానికి కారణాలు ఏంటి? అవి విశ్లేషించుకునేందుకు, అంటే స్నేహితులు శత్రువులుగా ఎందుకు మారిపోతారో తెలుసుకునేందుకు మనం ఈ పాఠం చదువుదాం, ఓకేనా. చెలిమి పాఠం స్నేహం గురించి. నెక్స్ట్ క్లాస్లో పాఠం గురించి చెప్పుకుందాం. ఇది నేను పంపిస్తాను, మీరు రాయండి, ఓకేనా.
రైట్. అందరికీ చెప్తున్నాను మళ్ళీ, అతి త్వరలోనే 17th నుంచి మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు 4th, 5th, 6th రంగాచార్యతో ముఖాముఖి, శతక మధురిమ, దీక్షకు సిద్ధం కండి. ఈ 3 లెసన్ని బాగా చదవండి. ఓకేనా? రైట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.